మరి ఆత్మజ్ఞానం పొందడము అంటే ఒకటే గుర్తండి, అనేకత్వంలోంచి ఏకత్వంలోకి రావడం. అనేకత్వం అంటే అందరూ వేరు వేరు అనుకోవడం అనేకత్వం. ఏకత్వం అంటే అందరూ ఆత్మస్వరూపులే. అజ్ఞానంగా ఉంటే అందరూ వేరుగా ఉంటాం. వీడు వేరు, ఆడు వేరు, వీడు వేరు, అవి వేరే జంతువులు, ఇవి వేరు అని. దేహాలు మారుస్తే, దేహాల గురించి ఆలోచన తీసేస్తే అంతా ఒక్కటే, అంతా పరమాత్మ స్వరూపాలే. ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే. కానీ పరమాత్మ మాయకి వశం కాకుండా మాయని తన ఆధీనంలో ఉంచుకుంటే, మరి ఈ జీవులందరూ మాయ ఆధీనంలో ఉండి అజ్ఞానంలో ఉన్నారు. ఎప్పుడైతే మనకి మాయ తొలగిపోతుందో భ్రాంతులన్నీ భ్రమలుగా మారిపోతాయో, ఆ భ్రమలన్నీ వీడిపోతామో బ్రహ్మం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే అంటారు మహాత్ములు, భ్రమను వీడితే బ్రహ్మమే అవుతావు అని. అంటే నేను శరీరం అనే భ్రమ, నా మనసు, నా బుద్ధి, నా వాళ్ళు అనే భ్రమ, ఈ భ్రమలన్నీ నువ్వు వదిలితే నువ్వే బ్రహ్మము అని తెలుసుకుంటావు అని చెప్తారు. మరి ఆత్మజ్ఞాని ఏది జరిగినా, ఎంత విపత్తు జరుగుతున్నా మౌనంగా ఉండి సాక్షిగా ఉంటాడే తప్పించి ఎవ్వరిని విమర్శించడు. దైవం ఎందుకు ఇలా నా నుదుటను రాసింది, నేను ఎంతో జ్ఞానం చేస్తున్నాను, నాకు ఇంకా కష్టాలేంటి. చాలా మంది రోగాలు వస్తుంటే అడుగుతుంటారు, మేము చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం కదా, మాకు ఇంకా ఈ రోగాలేంటి, మరి ఈ దుఃఖం ఏంటి, నా భర్త పోయాడను, నా బిడ్డలు పోయాడను. జ్ఞానం చేస్తుంటే అవి జరగవు అని ఎప్పుడు అనుకోడు. ఏది ఎలా జరగాలో పరమాత్మకి ఎరుక ఉంది. జరగాల్సినవన్నీ కరెక్ట్ గానే భూమి మీద జరిగిపోతున్నాయి. కానీ మన అజ్ఞానమే విమర్శకి కారణం అవుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తామని మన ఇంట్లో వాళ్ళు చావకుండా ఉంటారు. ధ్యానం చేస్తున్నారని మనిషికి చావు లేకుండా ఉంటుందా? జరగాల్సినవి ఏ నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చామో, మనం వచ్చినా మన వాళ్ళు వచ్చినా ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అంతేకాని ధ్యానం చేస్తున్నాను, భర్త పోయాడు, ఇలా ఎందుకు జరిగిందంటే పోకుండా ఉండరు కదా. వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదు. మరి గీతలో అంతా చెప్పేశాడు కదా. ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ధ్యానానికి ముడి పెట్టుకుని ధ్యానం మానేయడం కాదు,